రెండవసారి పుట్టాలని. అంటే వీడికి ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలాంటి అజ్ఞాని 26 ప్రశ్నలు రాశాడంట. అవి ప్రశ్నలు రాసినాడు ఒక మనిషి. వాడు బుర్ర ఇప్పుడు మీ పుట్టుకతో క్రిస్టియన్ అన్నాడంటే వాడిది ఏ బుర్ర అనుకోవాలి వాడిది. తర్వాత వీడు ఆధ్యాత్మికత గురించి బోధిస్తాడు. ఏమని? గతంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏమని బయటకు వచ్చింది? 100 మంది పిల్లల్ని కంటాడంట. వేసుకున్నది సన్యాసి రూపం, చేసేవి సన్యాసి పనులు. వేసుకున్నది ఏంటి? సన్యాసి రూపం, చేసేది ఏంటి? సన్యాసి పనులు. ఈ సన్యాసి కంటే 100 మంది పిల్లలు కంటాడు. 100 మంది పిల్లలు కన్నప్పుడు పెళ్లి చేసుకుని రావచ్చు కదా. ఈ సన్యాసి రూపం ఏంటి అంటే బయటకేమో సన్యాసి రూపాన్ని వేసుకొని లోపలేమో సన్యాసి పనులు చేసి ఇలాంటి వాడు వచ్చి బైబుల్ అంటాడు బొకడా బైబుల్ అని. ఇప్పుడు చెప్పు. అందుకని వీడు డిచ్కి బాబా అని పెట్టాడు. అంటే ఒక అమ్మాయితో కిచిడి కలుపుతూ ఉంటే డిచ్కి అని పెట్టాడు. అంటే ఆమె కిచిడి చేస్తున్నా అంటే డిచ్కి అంటాడు వీడు. అంటే కిచిడిని తిరగమలిస్తే డిచ్కి అని. అలా వచ్చింది డిచ్కి బాబా.